బైక్ అంటే అంత ఇష్టం ఉన్నవాడివి మీ బాబు నోటి కొనిపెట్టమని అడుక్కోవచ్చు కదరా. నా బాబు గురించి నీకు తెలియదురా రే. నా బాబు లాంటి బాబు ఇంకెవడు ఉండకూడదు. అదేంట్రా అంత మాట అనేసావు? ఆయన ఎంత మాటే నానొచ్చరా, తప్పులేదు. అసలు నాన్నంటే ఎవర్రా? మనకు నచ్చిందల్లా నో అనకుండా కొనిపెట్టేవాడు. మా బాబు ఉన్నాడు, అరిచి గీ పెట్టినా 5 రూపాయలు కూడా నా కోసం ఖర్చు పెట్టడు. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగలేదురా. అంత తను అనుకున్నట్టే జరగాలంటాడు. అంటే బొమ్మరిల్లు ప్రకాశ్ రాజ్ టైప్. అంత సీన్ లేదు నాన్న. అక్కడ నాన్న కొడుకు కోసం ఏమన్నా చేద్దాం అనుకునే టైపు. కానీ మా నాన్న తన కోసం తన కొడుకు ఏమన్నా చేస్తే బాగుండు అనుకునే టైపు. గ్రీన్ పార్క్ కి ఇంద్ర పార్క్ ఉన్నంత తేడా ఉందరా ఎత్తవా. అక్కడికి మా బాబు ఏదో సూపర్ అన్నట్టు మా బాబు కూడా ఇంతే కదరా. మా బాబు వేరు బాబు. 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే పెద్ద పార్టీ ఇస్తా అన్నాడు. నేను కంగారు పడి డిస్టింక్షన్ తెచ్చుకున్నా. మరి పార్టీ ఇచ్చాడా? ఇచ్చాడురా. ఇచ్చాడా? ఇచ్చాడు. మూసుకోండి. ఇంకా ఇంటర్లో ఏమైందో తెలుసా? ఏమైందో? మళ్ళీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే 2 వీలర్ కొని పెడతా అన్నాడు. నేను ఎమోషనల్ అయితే తెచ్చేసుకున్నా. మరి కొని పెట్టాడా? పెట్టాడు. కొని పెట్టాడు. నవ్వండి రా. మళ్ళీ మూసుకోండి. ఇంజనీరింగ్ కాలేజ్కి సైకిల్ మీద వస్తున్నానంటే నా బూతులు వచ్చేస్తున్నారా బాబు. ఏ అమ్మాయినా మన మొహం చూస్తుందంటావరా? అసలు నేను చెప్తుంటేనే మీకు ఇంత చిరాకు వచ్చేస్తుందే. నా బాబుని చూసారనుకో. అన్నయ్య నీ జీన్స్ సూపర్ గా ఉందన్నయ్య. నీకేం కావాలన్నయ్య అడుగు. లేట్ ఎందుకు? నీ పాకెట్ మనీలో నుంచి 20 రూపీస్ ఇవ్వా. దేనికిరా? మా ఫ్రెండ్ సిట్రా హ్యాపీ బర్త్డేకి ఒక చాక్లెట్ ఇవ్వాలి, అందుకని. వారిని అప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ గిఫ్ట్సా? ఆయన నీ డబ్బులు పట్టుకునిచ్చుకో. అది ఉంది కానీ నీ జోబులోంచి రూపాయి తీయగాని నాకేస్తున్నావా బిల్లు? నువ్వు దేశం ముదురురా రే. సెట్రాకైనా ఫ్యాంటాకైనా నీ డబ్బుల్లోంచే కొని పెట్టుకో, లేదా మూసుకు కూర్చో. ఎద్దవన్నారా ఎద్దవ్వని. ఎక్స్క్యూజ్ మీ. yes మై నేమ్ ఇస్ పండు. ఏం పండు? అది నా పేరండి. అయితే అంటే నేను నా పేరు చెప్పాను కదా, మీరు కూడా సరదాగా మీ పేరు చెప్పొచ్చు కదా. లా. లానా? అదేంటి? షార్ట్ ఫామ్. షకీలాకా? కాదు, షీలాకి. ఓ షీలానే షార్ట్, మళ్ళీ దానికి ఇంకో షార్ట్ ఫామా? అది సరే, మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? ఇమేజ్ హాస్పిటల్. ఇమేజ్ హాస్పిటల్. యూనో సంథింగ్, అర్జెంట్గా నాకు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీ వార్డులో అడ్మిట్ అయ్యి మీతో ట్రీట్మెంట్ చేయించుకుంటే అట్లీస్ట్ అలాగైనా మీతో క్లోజ్ అయిపోవచ్చు కదా. నా చేత ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే యాక్సిడెంట్ జరిగితే సరిపోదు, మరి అద్భుతం జరగాలి. నేను వర్క్ చేసేది మెటర్నిటీ వార్డులో. ఏంట్రా నుదుటి బొట్టు, చోలో పువ్వు, మోడర్న్ కాళిదాస్ లో ఉన్నావు. గుడికి వెళ్ళొచ్చారా? దేవుడికి ఏంటంటే ఏంటి? నేను బాగా చదువుకుంటాను అనుకుంటున్నా మా నాన్న నమ్మకాన్ని, నాకు చాలా క్యాష్, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నమ్మకాన్ని నిజం చేయమని భగవంతుడిని కోరుకున్నాను. చాలా తెలివైనడివిరా. హే మై గర్ల్ ఫ్రెండ్ యా. హే హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తున్నా. నా బర్త్డే నిన్ననే యదవా. దట్స్ గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ ఏంట్రా బుడ్డి, బర్త్డే నిన్నైతేను. క్యూట్ వాయిస్. క్యూట్ వాయిస్ ఏంట్రా పిచ్చదవా, నీకేమైనా మెంటలా? సో స్వీట్ ఆఫ్ యూ. స్వీటు లేదు గీటు లేదు, రా కాళ్ళు ఇరుక్కొడతాను. ఓ 7 o'clock? యా విల్ మీట్ డెఫినెట్లీ. 7 o'clock కి 3 దిరా. Whole night it's not possible baby. Love you baby. These girls, they're crazy, they're dying for me, you know. రే ఆపరా, ఆ ఫోన్ లో మ్యాటర్ ఏంటో మాకు తెలుసురా. రే అర్జున్ గారు రా. హాయ్ అర్జున్. తప్పని రోడ్డు మధ్యలో ఎద్దవలు నాకు చిరాకు. చాలా ఎక్కువ చేస్తాడు రైడ్. నీకన్నానా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. లిఫ్ట్ కావాలా? నేను తొక్కేస్తాగా, గాల్లో తీసుకెళ్ళిపోతా నిన్ను. వదిలే, నువ్వు వెళ్ళడానికి ఇంకొకరి హెల్ప్ కావాలి. అలాంటిది నువ్వు నన్ను. అయ్యో నేను తొక్కేస్తాగా. ఒకవేళ నీకు ముందు కంఫర్టబుల్ లేకపోతే వెనకాల కూర్చో. షల్ ఐ డ్రాప్ యూ? యా. ఏంటి మీరు ఇక్కడ నిల్చున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్ కదా. బాయ్ అర్జున్. చెవులు దొబ్బినియా? అది చెప్పాడుగా బస్సులు స్ట్రైక్ అని. ఎలానే ఎవడో ఒకడో చెక్కించుకుంటాడనే. కలెక్షన్ ఏజెంట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా? అప్లికేషన్స్ రాలేదు కానీ లెటర్స్ చాలా వచ్చాయి సార్. లెటర్స్ వచ్చాయా? ఏంటా లెటర్స్? అప్లై చేసే వారి వయసు 25-30 మధ్యలో ఉండాలి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 40 ఏళ్లకు పైనే ఉండాలి అని యాడ్ ఇచ్చిన ఎదవి ఎవరా అని. అలాగే వస్తుంది సార్. ఇంకా చాలా బూతులు ఉన్నాయి సార్. కొత్త కొత్త. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. నా కోసం ఎవరు వచ్చినా సరే లోపల పంపించండి సార్. ఓకే.
రావు నా కోసం మా బామ్మర్ది వస్తున్నాడు, నేను ఆఫీసులో లేదని చెప్పి పంపించేయి. అలాగే సార్. అమ్మయ్యా. ఉప్మా లాగించేస్తే సూపర్. సార్ ఏంట్రా? పంపించేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చాడు? అతని ఫ్రెండ్ ఎవరో 5 లక్షలు ఎల్ఐసి పాలసీ చేయిస్తారండి, మీ దగ్గర తీసుకొచ్చాడు. అవసరం లేదు, వేరే వాళ్ళని చూసుకోమని పంపించేశాను సార్. పిలువు వాడు పిలువు. బా మా బావరా. హలో సార్. కూర్చోండి. ఐఎమ్ సుబ్బుబాయ్ లంబాని, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్, లీడింగ్ ఎల్ఐసి ఏజెంట్ కూడా. అదేం లేదా మా బావే సుబ్బారావు. అవును బా, నువ్వు లేవని చెప్పారు. నీ ఇలాంటి పనికి మాలని ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను లేరని చెప్పమన్నాను రా. నీ ఫేస్ చూసి అలా చెప్పుంటారు. వీడు మహేష్ అని మా ఫ్రెండ్ బా. హలో సార్. కూర్చో. వీడు 5 లక్షలు పాలసీ చేస్తారంటే నీ దగ్గర తీసుకొచ్చాను. వెరీ గుడ్. నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటిరా. థ్యాంక్స్ బా. కాఫీ, టీ. అదే మా వాడు పాలు తప్ప ఏం తాగడు బా. శబాష్. అరే రావు, పాలు ఒకటి తీసుకురారా. తెల్లగా ఉండాలి, నీలా నల్లగా ఉండకూడదు. నాకేం వద్దులే బా, అక్క చేసిన జీడిపప్పు. ఆగరా, వేషాలు నువ్వు ఇస్తాను కదా, ఇచ్చేలోపు కంగారండి నీకు. తినేరా. సార్ వైట్ మిల్క్. థ్యాంక్ యూ. ఆహా, పాలసీ ఎప్పుడు కడతారు? పాలసీ కట్టాలంటే క్యాష్ ఉండాలి కదా. క్యాష్ లేకపోయినా పర్వాలేదురా, చెక్ ఇచ్చినా తీసుకుంటాం. దేనికైనా కావాలి కదా, అందుకే నువ్వు మా వాడికి చిన్న ఉద్యోగం ఇచ్చావు అనుకో, అడిగి నెల జీతం డబ్బులు పడతాయి, దాంతో నీ పాలసీ కట్టేస్తాడు. అది స్కీమ్. అచ్చా, అదే స్కీము. అది లేదురా, ఇక్కడ పెట్టు. తాగింది చాలా గ్లాస్ ఎక్కడ పెట్టు. ఏంట్రా, నీకు జీడిపప్పు ఉప్మా కావాలా? నీకు మిల్క్ కావాలా? నువ్వు మిల్క్ బాయ్ ఏంట్రా? వెళ్ళండి. సార్ ఆ కలెక్షన్ బాయ్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది దీనికి ఇచ్చేస్తే పోలా? చేయి. ఏరా, నీ రికమెండేషనా? ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు ఉంటే నీకు గడ్డి పెడతాను. ఓకే సార్. మీరేంట్రా లంచ్ కోసం ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి. వీళ్ళ వల్ల నాకు టైం బొక్క, ఉప్మా బొక్క. థ్యాంక్ యూ. నా ఉద్యోగం సార్. సార్ వామప్ప. ఏమండి, మీ బాబాయ్ గారు అబ్బాయి వస్తున్నానని ఫోన్ చేశాడు. పూరీలో కూరంటే చట్నీ వేయి. దీనికి మాత్రం తక్కువ లేదు. ఏదో ఇంటర్వ్యూకి వస్తున్నాడంట, వారం రోజులు ఇక్కడే ఉంటాడంట. మీరే ఫోన్ చేసి రావద్దని చెప్పేయండి. మీ వాళ్ళందరికీ వండి పెట్టే ఓపిక నాకు లేదు. ఏమే, పెళ్ళై ఇన్నాళ్ళైంది కదా, ఏనాడైనా మా బంధువులంటే ఇష్టమని చెప్పావే? మీ బంధువుల్లో ఒక్కరేంటండి, నాకు 2 అంటే ఇష్టం. వాళ్ళు ఎప్పుడొచ్చినా వండి పెట్టడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. ఎవరే వాళ్ళిద్దరు? మీ అత్తయ్య గారు, మీ బామ్మర్దిను. చూడేలా ఊపుకుంటూ వెళ్తుందో. ఈ అటకారాలకేం లోపం లేదు, ఈ ఫ్యామిలీ అంతా. ఏమే, కాఫీ తీసురా. జ్యూసా? కాఫీ అడిగితేనే గంటలు చేస్తావు, జ్యూస్ ఇంత తొందరగా తెచ్చావే? నేను కాదండి, ఆ అబ్బాయి తెచ్చాడు. నమస్తే సార్. నువ్వేంట్రా ఇక్కడ? సార్ ప్లీజ్ సార్, ఉద్యోగం సార్. పాపం అండి, ఆ అబ్బాయి కావేరీ సీరియల్లో హీరోకున్నన్ని కష్టాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం మీద ఇచ్చేయండి. ఒక్క ఛాన్స్ సార్. ఏంటి రికమెండేషన్? ఎలా లోపలికి వెళ్ళు. సార్ సార్. ఏంట్రా ఇంకా అక్కడే నిలబడ్డావా? అమ్మా కళ్యాణి, షూస్ తీసుకురామ్మా. ఇదిగోండి డాడీ. థ్యాంక్స్ అమ్మా, పాలిష్ చేసి తెచ్చావు. నేను కాదు డాడీ పాలిష్ చేసింది, అదిగో ఆ అబ్బాయి. వీడా? ప్లీజ్ సార్. పాపం డాడీ, ఆ అబ్బాయి. ఈ జాబ్ ఎలా అయినా అతనికి ఇవ్వవా? హీ సో స్వీట్ అండ్ స్మార్ట్ డాడ్. ఇది నా రికమెండేషన్ అనుకో ప్లీజ్ డాడ్. ఓకే, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. వెళ్ళక్కడి నుంచి. సార్ ప్లీజ్ సార్. నువ్వెక్కడ దొరికేవారు నా కర్మకి? దీనికి బీటేసావా ఏంటి కొమ్మ తీసి? సార్. అరే బామర్ది, చాలా థ్యాంక్స్ బా. అదే సంగతి. ఇంటికి జీతం ఎంతో చెప్పలేదు. మొదట్లో 6,000 ఇస్తాను రా, ఆ తర్వాత 2 నెలలు చూసి 8,000 ఇస్తాను రా. 2 నెలలు 8,000 కదరా.
అప్పుడు జాయిన్ అయితే కానీ ఊరుకోరా సార్ రేపటి నుంచే జాయిన్ అయిపోతాను సార్. చూడు మిస్టర్, నేను డబ్బు దగ్గర టైం దగ్గర చాలా స్ట్రిక్ట్. సాయంత్రం 6 గంటలకల్లా ఎగ్జాక్ట్ 6 o'clock నువ్వు ఆఫీస్కి వచ్చి డబ్బు పే చేసి వెళ్ళాలి. ఓకే సార్. నీ బైక్ కావాల్సిన పెట్రోల్ డబ్బులు ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. బైక్ ఏంటి సార్? బైక్ ఏంటి? బైక్ లేదా సార్? నాకు బైక్ లేదు సార్, అయినా నడపడం కూడా రాదు సార్. బైక్ లేకుండా ఉద్యోగానికి వచ్చావా? బైక్ లేకుండా ఉద్యోగం ఎలా చేద్దాం అనుకుంటున్నావయ్యా? నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడిగింది ఏంటి? సార్ ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలి. కంపల్సరీగా బైక్ ఉండి తీరాలి. బైక్ కొనుక్కో, బైక్ నేర్చుకో, అప్పుడు నా దగ్గరికి రా. ఈ లోపు నా దగ్గర రావడానికి వీల్లేదు. అరే ఆ బాక్స్ ఎలాగి? ప్లీజ్ సార్, ఒకసారి అర్థం చేసుకోండి సార్. రారా. మొత్తం తినేసాడుగా. ప్రతి వాడు వస్తాడు ఊపుకుంటా, ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు. అసలు వీడిని మొత్తం తినేసాడుగా. అక్క ఆ, అక్క ఏంట్రా? బాబు తలం సరేవే. ఆ టేల్ మీద ఉంది, తీసుకోరా. బాగా ఉండ కదా. నేను చూసుకుంటా, నువ్వు తీసుకెళ్ళా. హే, ఏం వాటర్ అది? రే మహేష్, జాగ్రత్తగా చూసుకో. అదేమో గేరు, ఇది క్లచ్. గేర్ వేసి క్లచ్ పట్టుకుని యాక్సిలేటర్ రేస్ చేయి. వెరీ గుడ్. నేను చెప్పాను, ఇవాళ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. గుడ్. కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బ్రేక్ తొక్కమని చెప్పాను కదరా, తొక్కుంటే పడేవాళ్ళం కాదు కదా. ఎవడు ఈ బండి ఇచ్చే దరిద్రుడు? ఎవడు? ఓరిడి దుంప తెగ. నేర్చుకునేవాడు ఎవడైనా సెకండ్ హ్యాండ్ బండితో నేర్చుకుంటాడు కానీ ఇలా కొత్త బండితో నేర్చుకుంటాడా? బండి స్మాష్. వీడిని కాదు సార్, వీడికి డ్రైవింగ్ నేర్చుకోమని కొత్త బండి ఇచ్చాడే వాడిని అనాలి సార్. వాడికి గుండె గీయించి గాడిద మీద ఉరేగించినా తప్పలేదు. క్యారెక్టరా? అరుంధతి, అరుంధతి వస్తున్నానండి. లారా. ఏంటి ఈ బండి తుక్కు చేసింది ఎవడు? అంటే పొద్దున మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మా తమ్ముడు వచ్చి కీస్ అడిగితే ఇచ్చాను. కీస్ అడిగితే ఇచ్చావా? అది యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందండి. ఓహో, యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందా? మీ తమ్ముడు అడిగితే కీస్ ఇచ్చావా? నిన్ను అరుంధతి, నిన్ను నీ తమ్ముణ్ణి దీన్ని ఎలా బాగు చేయించాలి? ఎక్కడికి వెళ్తావు? ఆపు. లైసెన్స్ ఆసిద్ది. అది కాదు సార్. ఏంటి కాదయ్యా మాటల తర్వాత ముందు బండి పక్కన పెట్టు. త్రిమూర్తి చెక్ చేయి. వెళ్ళండి. 10 రూపాయలు లంచం ఇచ్చావా? 10 రూపాయలు లంచం ఇచ్చావా? అవును సార్. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. లోక జ్ఞానం లేని ఈడియట్. పో ఇంగ్లీష్ పేపర్ కొనుక్కురా. పో. అలాగే సార్. సార్ తీతి సి బుక్ ఆర్ సి బుక్ ది. మా దగ్గర కాలేజీ బుక్లే ఉండవు, ఇంక సి బుక్లే ఉంటాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్. ఏం లేకపోయినా పర్లేదు కానీ సి బుక్, ఆర్సి బుక్, పొల్యూషన్ క్లియరెన్స్, లైసెన్స్ లేకపోతే మాత్రం ఈ డివిఎస్ ఊరుకోడు. అది సీఎం బండి అయినా సరే, పిఎం బండి అయినా సరే. మేము సీఎంలో పిఎంలో కాదు కదండి, ఈసారి కుదిలేండి సార్. ఓహో, అంటే నువ్వు సీఎం అయిన తర్వాత నిన్ను పట్టుకోమంటావా? పిఎం అయిన తర్వాత నీ దగ్గరికి రమ్మంటావా? ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నారంటే? మర్యాదగా బండి పేపర్లు బయటికి తీస్తారా లేకపోతే న్యూస్ పేపర్ చదువుతారా? న్యూస్ పేపరా? ఎస్. దేనికి సార్? అంటే ముందు వెనక మాకు న్యూస్ పేపర్ చదివి అలవాటు లేదు సార్. న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదా? అవును సార్. పవిత్ర భారతదేశ పౌరులై ఉండి, ఆంధ్రమాత ముద్దు బిడ్డలై ఉండి న్యూస్ పేపర్ చదవరా? రేయ్, లైసెన్స్ లేని డ్రైవర్ అయినా క్షమిస్తాడు గాని డిసిప్లిన్ లేని యూత్ మాత్రం క్షమించండి డివిఎస్. ఎస్. అక్కడికి వెళ్ళి హిందూ పేపర్ కొనుక్కురాపో. ఇంగ్లీష్ కొంచెం వీక్ సార్. కనీసం వార్త పేపర్ అన్న కొనుక్కురావయ్యా. బాబు వార్త పేపర్ ఏమా? 200. హలో బ్రదర్ బాబురో, నేను అడిగింది వార్త పేపర్. నేను చెప్పేది వార్త పేపర్ గురించే. ఆయన రేటు 200. మరి హిందూ 400. అమ్మని. ఓహో, లంచాలు డైరెక్ట్ గా తీసుకోకుండా ఇలా సెట్ చేశారన్నమాట. చెప్తా వార్త పేపర్. తెలుగు పేపరా ఇంగ్లీష్ పేపరా? తెలుగు పేపరే సార్. ఇంగ్లీష్ పేపర్లు కూడా రాయరా. మొత్తం తెలుగు పేపర్ అయితే మనకేం వచ్చేది. ఇప్పుడు చూడరా అడి పని చెప్తాను. అవుట్ ఫోకస్ కాకుండా జాగ్రత్తగా సెట్ చేయి. పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు జూమ్ చేసుకో. ఇదిగోండి సార్ పేపర్.
ఫేస్ క్లియర్ ఉందా కొంచెం జరు. ఎవరితో మాట్లాడుతున్నా? ఓకే ఓకే పేపర్ తీసుకోండి సార్. పేపర్ గదిలో ఉండవు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? పేపర్ లేదు తీసుకోండి సార్. ఎవరు లేదంటే మేమయ్యా స్వామి, కొంచెం జూమ్ చెయ్యి. ఫేస్ క్లియర్ పేరా? ఉందా? పేరు డివిఎస్ కర్ణ అంట. ఎవరితో మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కెమెరామెన్ తో సార్. కెమెరా ఎవరు నువ్వు? సార్ మేము స్టూడెంట్స్ సార్. ఇదిగో ఎవరయ్యా మీరు? చెప్పవే నువ్వు నాకు సార్ కనీసం. మేము ఎవరైతే మీకు ఎందుకు సార్, మీకు కావాల్సింది వార్త పేపర్ తీసుకోండి. అసలు నీకు సంగతి తెలుసా? తెల్దా? నాకు అసలు పేపర్ చదివే అలవాటు లేదు. మరి ఇందాకేంటంటే భారతీయ పౌరుణ్ణి ఆంధ్రమాత ముద్దు పెట్టినే యాలిక్కాయలు లవంగాలంట ఓ చెప్పారు. అప్పుడు అట చెప్పారా? ఇప్పుడు ఇట చెబుతున్నా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వార్త పేపర్ కాదు కదా, కనీసం జమీన్ రేటు కూడా ముట్టను. అది పెద్ద నేరం, మహాఘోరం. ఎందుకు ఎవరు మీరు? న్యూస్ రిపోర్టర్స్ ఫ్రమ్ టీవీ 9. టీవీ నైనా? ఇదిగో జూమ్ బ్యాక్ 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 ఇదిగో బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఈ ఒక్కసారికి బుద్ధి తక్కువైపోయింది అనుకుని క్షమించేసేవయ్యా. పెళ్ళాం పిల్లలు పర్లేదులేండి సార్. వార్త పేపర్ ఉంచండి. వార్తదురైనా ఈ వార్త పేపర్ తీసుకుని వార్తల్లోకి ఎక్కే ధైర్యం నాకు లేదు బాబు. నువ్వే ఈ వార్త పేపర్ అక్కడ ఇచ్చేసేసి నీ డబ్బులు నువ్వు తీసుకో. అరే పేపర్ తీసుకో. పేపర్ సార్ పేపర్ నాకు వార్త పేపర్ వద్దు సార్. వద్దా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ది హిందూ ఉంటే ఇప్పించండి. ఇదిగో ఇప్పుడు నువ్వు తెచ్చింది వార్త పేపరే కదా, మళ్ళీ హిందూ అంటే మీద అనవసరంగా. హలో ఒకసారి జూమ్ హిందీ పేపర్ హిందీ పేపర్ తెచ్చుకో. ఇదిగో ఇందాక నువ్వు తీసావే రీల్, ఆ రీల్ ఒక్కసారి నాకు ఇవ్వరాదు? మా దగ్గర ఉన్నామండి సార్, భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది. ధర హిందూ పేపర్ తెచ్చుకుందాం. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? అంటే మీ భవిష్యత్తుకు నేను పెట్టుబడా? సార్ డబ్బులు. ఏంటి బళ్ళు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు గిబ్బు లేదు. పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తాను జాగ్రత్త. సార్ సార్ ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా. బాగున్నారా? బయట నిలబడ్డారేంటి? లోపలండి లోపలండి. పదండి. ఏమైనా గానీ సార్, మీరు పేపర్ల మీ ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మేము ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అదంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్. పనంతా మీతోని ఈ అమ్మాయితోనే. అమ్మా ఏమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని. అవునవును అయింది. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే ఏమే? ఎస్ డార్లింగ్. గెట్ 10,000 రూపీస్ ఫర్ హిమ్. నో ప్లీజ్. ఐ సే నో. ప్లీజ్ నీ దండం పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. ఇట్స్ ఓకే. ఇది అక్కడ పెట్టేసే. ఓకే బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది? రే ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా అయినా వీడు ఇక్కడ ఉన్నాడా? తను విడిపని. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 మహేష్ అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్గా. సరే నేను అర్జెంట్ గా కలవాలి. ఇప్పుడా? అర్జెంట్ గానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో ఓడియన్ థియేటర్ లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బాయి తను అస్సలు మాట్లాడదండి. అందులోనూ అమ్మాయిలంటే చాలా సిగ్గు. అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో మహేష్ గర్ల్ ఫ్రెండ్, నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ శ్వేత బసు, బిపాషా బసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా? సరే ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే.
మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరుతాం. మీతో తర్వాత మహేష్, మీకు విషయం తెలుసా? నేను కూడా ఒడియన్ థియేటర్లోనే ఉన్నాను. థియేటర్లోనే ఉందంట్రా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఎక్కడా? ఇక్కడ నాకు కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్. నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడు వీడు వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవస. అంటే బాగా చెప్తున్నాను. నువ్వు పోయి నువ్వు తీ. కలెక్షన్ ఎక్కడ? మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు ఈ స్టోరీలని ఆపి పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నో తీ. తీ కలెక్షన్ తీ. అరే ఉంచివే. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటంటావేంటి? ఓకే ఇదిగో 200. 50-50. ఆహా, నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోలు తీరిందా? బాగా తీరిందా?